అలనాటి హీరో సుమన్ మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయని సుమన్ అరెస్ట్కి కారణం చిరంజీవి అంటూ గతంలో అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. డీజీపీ కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. సుమన్కి ఇష్టం లేదు. కానీ అసలు అప్పుడు ఏం జరిగింది? హీరో సుమన్ని ఎవరు ఇరికించారు? చిరంజీవికి ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే సంచలన విషయాలు బయటపెట్టారు ప్రముఖ సీనియర్ దర్శకుడు మరియు సుమన్ మిత్రుడు సాగర్. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. అమీర్పేట లాంటి సెంటర్లో ఏదో బీభత్సం చేశాడు అని పోలీసులు పెట్టారు కేసు. తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి స్టార్గా మారిపోయిన చాలా మంది హీరోలే ఉన్నారు. అలాంటి వారిలో సుమన్ ఒకరు. అప్పట్లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు ఆయన. చాలా కాలం పాటు స్టార్గా హవాను చూపించారు. అలా దూసుకుపోతున్న తరుణంలో బ్లూ ఫిలిం కేసుతో ఒక్కసారిగా ఆయన కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ కేసు గురించి తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ స్పందించారు. దీని వెనుక ఉన్న సంచలన నిజాలను ఆయన బయటపెట్టారు. డీజీపీకి ఏంటంటే నా కూతురికి పెళ్ళైంది వీడితో తిరుగుతుంది అన్న ఫీలింగే. అప్పట్లో సంచలనమైన సుమన్ బ్లూ ఫిలిం కేసుపై సీనియర్ డైరెక్టర్ సాగర్ తాజా ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమన్ కేసు వల్ల నా సినిమాల ఎఫెక్ట్ కాలేదు, కానీ చాలా మందిపై దీని ప్రభావం పడింది. ఫ్రెండ్గా నేను ఎంత చేయాలో అంత చేశా. ఆ సమయంలో అతడికి మానసికంగా చాలా హెల్ప్ అయ్యా. అప్పుడు అందరూ దీన్ని బ్లూ ఫిలిం కేసు అని అన్నారు, కానీ అది న్యూసెన్స్ కేసు మాత్రమే. వాస్తవానికి సుమన్ ఫ్రెండ్కి క్యాసెట్ల షాప్ ఉండేది, దాన్ని కూడా కొందరు వాడుకున్నారు. అలా సుమన్ బ్లూ ఫిలిం కేసు అంటూ లేనిది ఉన్నట్టుగా రాశారు, కానీ అక్కడ జరిగింది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసని తెలిపారు. ఏ స్టేట్ అయినా ఓ సీఎం, డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ ఉంటారు. తమిళనాడులో ఎంజీఆర్ మలయాళీ, డీజీపీ మలయాళీ, లిక్కర్ కాంట్రాక్టర్ వడియాల్. ఆయన చాలా పవర్ఫుల్. సుమన్ ఫ్రెండ్ కమల్ హాసన్లా ఉంటాడు. అతడు రాష్ట్రపతికి రిలేషన్. ఆ వ్యక్తి లిక్కర్ కాంట్రాక్ట్ల వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడు. డీజీపీ కూతురికేమో సుమన్ అంటే ఇష్టం. ఈయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వచ్చేది, కానీ సుమన్కు ఆమె అంటే ఇష్టం లేదు. అప్పుడు డీజీపీకి సుమన్ మీద కోపం వచ్చిందని వెల్లడించారు. అనంతరం సాగర్, ఎంజీఆర్ గారు సుమన్ను పిలిపించి మాట్లాడారు. అప్పుడు మీరు మీ అమ్మాయికి చెప్పండి అని ఆయనతో అన్నాడు. ఎంజీఆర్ గారికి నచ్చలేదు. దీని తర్వాత సుమన్ ఏదో చేశాడని పోలీసులు కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. అప్పుడు సుమన్ వాళ్ళ అమ్మగారు అప్పటి ఏడీసీ గవర్నర్ క్లాస్మేట్, తన వల్లే బయటకు వచ్చాడు, లేకపోతే 1 ఏడాది పాటు జైల్లో ఉండాల్సి వచ్చేది. ఇంకా డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ, సుమన్ను కొద్ది రోజుల పాటు ఒకే జిల్లాలో ఉంచాలని కోర్టు తీర్పిచ్చింది. అప్పుడు అతడు అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. వాస్తవానికి తన దగ్గర ఉన్న మనీని ఫ్రెండ్స్ దగ్గర పెట్టాడు. వాళ్ళేమో అతడిని మోసం చేశారు. చివరికి ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసుకుని ఫ్లైట్లో మధురై వచ్చాడంటూ ఆయన పేర్కొన్నారు. సుమన్ కేసులో ఇరుక్కోవడానికి చిరంజీవి కారణమన్న టాక్స్ పై సాగర్ మాట్లాడుతూ, అప్పటికి చిరంజీవి పెద్ద స్టార్ హీరో కాదు, ఒక ఖైదీ సినిమానే అప్పటికి చేశారు. అప్పుడు ఎవరి ఇమేజ్లు వాళ్ళకున్నాయి. సుమన్ ఎలాంటి వాడైనా చిరంజీవి గారో సాగర్ గారో చేయలేదు. ఒక సీఎం రేంజ్ మనిషి, డీజీపీ, వడియార్లు కలిసి ఇరికించారంతే. చిరంజీవి గారిని అనవసరంగా ఇందులోకి లాగారంటూ వివరించారు. అమీర్పేట లాంటి సెంటర్లో ఏదో బీభత్సం చేశాడు అని పోలీసులు పెట్టారు కేసు.